పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కనుంది? ఈ పదవికి పోటీ ఒకంత ఎక్కువగానే ఉందట. అయితే ప్రస్తుత అధ్యక్షుడు మళ్ళీ నేను సైతం పోటీలో ఉన్నానంటున్నారట. పార్టీకి ఆది నుంచి పట్టున్న ఈ జిల్లాలో తెలుగు తమ్ముళ్లను సమన్వయం చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయగల సమర్థుడి కోసం హైకమాండ్ ఫోకస్ పెట్టిందట. సత్తాగల నాయకుడి పేరు సూచించేందుకు అధిష్టానం ఈ పార్టీకి ఓ కమిటీ వేసింది. ఈ క్రమంలో తెలుగు తమ్ముళ్లు ఆతృతగా ఎదురు చూస్తోన్న పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పీఠంపై ఎవరు కూర్చోనున్నారు? లెట్స్ వాచ్ ది స్పెషల్ ఫోకస్. టీడీపీకి ఆది నుంచి కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా హైకమాండ్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లే నాయకుడిని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టేందుకు అధిష్టానం పావులు కదుపుతోంది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. అటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను గెలుపు బావుటా ఎగురవేసే సత్తాగల నాయకుడికి జిల్లా అధ్యక్ష పీఠం అప్పగించాలని టీడీపీ హైకమాండ్ చూస్తోందట. ఈ క్రమంలో ఐవీఆర్ఎస్ ద్వారా జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తోంది. మరోవైపు ఇప్పటికే జిల్లా అధ్యక్ష పదవిపై వేసిన త్రిసభ్య కమిటీ తన నివేదిక అధిష్టానానికి ఇచ్చింది. అయితే పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిపై ఆశావహుల జాబితా భారీగానే ఉందట. జిల్లా అధ్యక్ష పదవిని ఆశించిన వారు ఈ పాటికే అధిష్టానానికి దరఖాస్తులు పెట్టుకున్నారట. ఇదిలా ఉంటే జిల్లా అధ్యక్ష పదవి రేసులో 2 సీనియర్ నేతల పేర్లు మాత్రమే బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరు ఏపీ ఐఐసీసీ చైర్మన్ రామరాజు కాగా మరొకరు భీమవరం మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు. జిల్లాలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఉండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామరాజు ప్రస్తుతం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రామరాజుకు ఏపీ ఐఐసీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అయినా ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవి తనకే కావాలని ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారట. మరి టీడీపీ అధిష్టానం 2 పదవులు రామరాజుకు ఇస్తుందా, లేక జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వకుండా ఏపీ ఐఐసీ చైర్మన్ పదవితో సరిపెడుతుందా అనేది సందేహంగా ఉంది. అయితే నామినేటెడ్ పదవి అనుభవిస్తున్న రామరాజుకు జిల్లా అధ్యక్ష పదవి ఎందుకని జిల్లా టీడీపీలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి అనుగుణంగానే పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కొత్తవారికి ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు పశ్చిమ గోదావరి టీడీపీ అధ్యక్ష పదవి రేసులో భీమవరం ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు పేరు వినిపిస్తోంది. కోళ్ల నాగేశ్వరరావు పార్టీ కష్టకాలంలోనూ టీడీపీ కోసం పనిచేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాగేశ్వరరావుకు టీడీపీ పగ్గాలు అప్పగిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ మరింత బలోపేతమవుతుందని అధినేత చంద్రబాబు లెక్కలు వేస్తున్నారట. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని టీడీపీ అధ్యక్షులు రామరాజును పక్కన పెడితే రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు అధ్యక్ష పదవి రేసులో ముందంజలో ఉన్నారు. విద్యార్థి దశ నుంచి ప్రజా సమస్యలపై పూర్తి అవగాహనతో పోరాటాలు చేసిన కోళ్ల టీడీపీ ఆవిర్భావంలోనే పార్టీలో చేరారు. 40 ఏళ్లకు పైగా పార్టీలో పనిచేస్తూ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక పదవులను చేపట్టారు కోళ్ల. 2016 నుంచి 2019 వరకు భీమవరం ఏఎంసీ చైర్మన్గా పనిచేశారు. గడిచిన ఎన్నికల్లో పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలలో ఎన్నికల పరిశీలకులుగా పనిచేసి తర్వాత కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనిచేశారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ ఎన్నికల సమయంలో సుమారు 50 నియోజకవర్గాలకు పరిశీలకులుగా పనిచేసిన అనుభవం నాగేశ్వరరావు సొంతం. పార్టీలో చురుకుగా ఉంటూ రాజకీయాల్లోనూ అపార అనుభవం ఉన్న నాగేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం అధిష్టానం నియమించిన త్రిసభ్య కమిటీ అధ్యక్ష జాబితా పేర్లలో కోళ్ల నాగేశ్వరరావు పేరును ముందు వరుసలో ఉంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని కొంతమంది చెప్తున్నప్పటికీ ఆయన పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడానికి సుముఖంగా లేరన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు మంత్రిగా చేసిన అనుభవం ఉంది. అయితే ఆయన జిల్లా అధ్యక్ష పదవి చేపట్టడానికి ముందుకు రావటం లేదట. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి రేసులో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారు, పార్టీ కోసం త్యాగాలు చేసిన వారి పేర్లతో అధిష్టానం జాబితా సిద్ధం చేస్తోందట. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోనన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది.